నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. 2024 మే 19వ తేదీ నుండి 2024 మే 25వ తేదీ వరకు వార ఫలితాలలో ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాము. ఈ ధనుసు రాశి వారి విషయాల్లోకి వెళ్లే ముందు గోచార గ్రహస్థితులు, మళ్ళీ చంద్రుడు ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాలపై సంచారం చేస్తున్నాడో ఒకసారి చూద్దాము. చంద్రుడు 19వ తారీఖున హస్త నక్షత్రం మీద కన్యారాశిలో సంచారం చేశాడు. 20వ తారీఖున చిత్తా నక్షత్రం మీద కన్యారాశిలోనే సంచారం చేశాడు. 21వ తేదీన తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. 22వ తేదీన స్వాతి నక్షత్రం మీద విశాఖ మీద కూడా సంచారం చేస్తాడు. విశాఖ నక్షత్రాధిపతి గురువు. ఇక 23వ తేదీన వృశ్చిక రాశిలోనే విశాఖ అనురాధ నక్షత్రాల మీద సంచారం చేస్తాడు. అనురాధ నక్షత్రాధిపతి శని. ఇక 24వ తేదీ వృశ్చిక రాశిలోనే అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల మీద సంచారం చేయబోతున్నాడు. జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు. ఇక 25వ తారీఖున వృశ్చిక రాశిలో మధ్యాహ్నం వరకు జ్యేష్ఠ నక్షత్రం మీద, మధ్యాహ్నం నుండి ధనుసు రాశిలో మూల నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. అయితే ఈ తులారాశి, కన్యారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి వారికి ఈ రాశులు యాక్టివేట్ అయ్యి ఈ రాశులకు సంబంధించి కుజ, రాహు, గురు, శని, బుధ, కేతువులు ఎలాంటి ఫలితాలను ఈ ధనుసు రాశి వారికి అందిస్తారో చూద్దాము విషయాల్లోకి వెళ్ళి. దానికన్నా ముందుగా ప్రస్తుత గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి రాశి చక్రంలో గమనిద్దాం. కుజ, రాహువులు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. బుధ, శుక్రులు మేషంలో. అయితే శుక్రుడు 20వ తారీఖున తన సొంత రాశిలోకి ప్రవేశం జరిగింది. శుక్రుడు వృషభంలో ప్రవేశం చేశాడు. అక్కడ ఆల్రెడీ గురువు, సూర్యుడు కూడా వృషభంలోనే సంచారం చేస్తున్నారు. ఇక కేతు కన్యలో సంచారం చేస్తున్నాడు. శని కుంభరాశిలో తన సొంత ఇంట్లో మూల త్రికోణంలోనే సంచారం చేయడం జరుగుతుంది. ఇది గ్రహాల స్థితి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం ధనురాశి వారికి 19, 20, 21, 25, 22 తేదీల్లో 19, 20, 21, 22 తేదీలు అన్నీ చాలా అనుకూల ప్రయోజనాలను, కార్యసిద్ధిని కలిగి ఉంటారు అనేది గ్రహ గోచార స్థితి చెబుతుంది. వ్యాపార విషయాలలో చాలా ప్రయోజనాలను పొందుతారు. శుభప్రదంగా వ్యాపారం సాగును అనేది కనపడుతోంది. అయితే వ్యక్తి ఈ కాలంలో చాలా కష్టపడి పనులు చేసి వ్యాపార అభివృద్ధికి కృషి చేసి సంపాదిస్తారు అనేది స్పష్టంగా ఉంది. ఈ రోజుల్లో చాలా శక్తివంతంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా కూడా అనేది ఉంది. చాలా స్నేహితులు, బంధువుల నుండి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. ఏదైనా సమస్యలను అధిగమించేందుకు, నిర్ణయాలకు సంబంధించి వ్యక్తి ఈ సమయం అంతా సానుకూలంగా లక్షణాలను కలిగి ఉండేలా గ్రహస్థితి అనుకూలిస్తుంది. సానుకూల ప్రతిఫలితాలు పొందేది కూడా కనపడుతుంది. సంతోషకరమైన మానసిక స్థితిని కలిగి ఉంటారు. శత్రుహాని ఉండదు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న చట్టపరమైన చర్యలలో విజయం సాధించగలరు. కోర్టు కేసులలో విజయం పొందేది కనపడుతుంది. వీరి విజయం వెనుక స్త్రీల సహకారం ఎంతైనా ఉంటుంది అని కూడా కనపడుతుంది. ఈ సమయంలో విశ్వాసం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వీరికి ప్రతి పనిలోనూ విజయవంతంగా ముందుకు దూసుకుని వెళతారు. విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా అనుకూలతలు, ప్రమోషన్స్, ఆర్థిక లాభాలు ఉంటాయి అనేది కనపడుతుంది. వీరు కన్న కలలు మిగిలి ఉంటే అవి కూడా, కోరికలు కూడా సాకారం చేసుకునే సమయం 19, 20, 21, 22 తేదీల్లో ఎక్కువగా కనపడుతోంది. అన్నీ నెరవేర్చుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ సమయంలో ఆర్థికంగా బాగా ఉంటుంది. మంచి ఆదాయంతో కొత్త ఉద్యోగాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఉద్యోగం మారదలుచుకున్న వారికి కూడా అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితంలో కుటుంబంతో ఆనందంగా ఉంటారు అనేది కనపడుతోంది. కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేర్చుతారు. వాహనాల సౌకర్యం, కొనుగోలు, అమ్మకాలకి చాలా అనుకూలంగా ఉంది. భూ సంబంధిత వివాదాలు తీరి ఆస్తిని కొనుగోలు చేసేది కూడా కనపడుతుంది. సంపద లభిస్తుంది. ఇంటా బయట కార్యాలయాల్లో మంచి గుర్తింపు, గౌరవం మెరుగవుతుంది. వ్యాపార రీత్యా ప్రయాణాలు ఉండొచ్చు. ఆధ్యాత్మికపరమైన యాత్రలు కూడా చేసేది కనపడుతుంది. చిన్న ప్రయాణాలలో ఆనందం ఉంటుంది. దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్స్ కొంత పర్వాలేదు. విద్యార్థులు కొత్త అధ్యయనాలు, కొత్త ఆన్లైన్ కోర్సెస్, సాంకేతిక రంగాల్లోనూ కూడా బాగా రాణించేది కనపడుతుంది. ఇక 23, 24 విషయానికి వస్తే పరిస్థితులలో మార్పులు వస్తున్నాయి అనేది గ్రహించాలి. జాగ్రత్త వహించాలి. ఈ 2 రోజులు భవిష్యత్తులో మళ్ళీ మంచి అవకాశాలు వచ్చేది ఉంటుంది. కాబట్టి ఓపికతో ముఖ్యమైన పనులు
వాయిదా వేసుకుంటే టైము, మానసిక స్థితి నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తగా ఉంటారు అనేది సూచించడం జరుగుతుంది ఈ గ్రహస్థితి. అయితే ఖర్చులు బాగా పెరుగుతాయి వీరికి ఈ సమయంలో. అనవసర దుబా ఖర్చులకి, ఆన్లైన్ షాపింగ్స్కి మోసపోయేది ఉంటుంది, నష్టాలు ఉంటాయి. కాబట్టి ఈ పనులు వాయిదా మంచిది. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రుల సహకారాలు అందవు అని స్పష్టంగా గోచార గ్రహస్థితి కనబడుతుంది. కుటుంబంలో సమస్యలు తల ఎత్తేది ఉంటుంది. వాహన ప్రమాదాలు ఉండొచ్చు, తగు జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్లో రాహువు మీనరాశిలో ఉన్నంత వరకు అప్పుడప్పుడు ఈ ప్రమాదాల గురించి వ్యాఖ్యానించడం అనివార్యంగా చెప్పబడుతుంది. అయితే క్రయ విక్రయాలలో నష్టాలు, భూ వివాదాలు ఉంటే పరిష్కరించుకునేదిగా ప్రయత్నించాలి వీరు. కుటుంబ కలహాలు, వ్యాపారంలో అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో తగాదాలు మొదలైనవి మానసిక స్థితిపై ప్రభావం చూపించేది కనపడుతుంది ఈ 2 రోజుల్లోనూ. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఈ సమయంలో 23, 24 తేదీల్లో ముఖ్యంగా పొట్టకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆందోళన చెందేది కనపడుతుంది. గమనింపులో జాగ్రత్తలు తీసుకునేది కనపడుతుంది. అయితే బంధుత్వాలు ఇబ్బందుల్లో పడవచ్చు ఈ రోజుల్లో. ఆచితూచి మాట్లాడాలి ఇంటా బయట కూడా. ఇక విద్యార్థులు చెడు మార్గం వైపు, మోహాలకి, ప్రేమలకి ఆకర్షించి మోసపోయేది కూడా కనపడుతోంది. టైం వేస్ట్ చేసుకుంటారు, ఏకాగ్రత లోపిస్తుంది వీరికి అనేది కనపడుతోంది. తగు జాగ్రత్త వీరి విషయంలో తీసుకోకునేది సూచిస్తోంది, తీసుకోవాలి అని. ప్రయాణాలలో ఇబ్బందులు పడేది ఉంటుంది. ఖర్చులు కొన్ని సందర్భాలలో వ్యాపార అభివృద్ధికి అప్పు కూడా చేసేది కనపడుతుంది. అందువల్ల నష్టాలే ఉంటాయి. కాబట్టి ఓపిక పెట్టాలి. మంచి రోజు ముందుంది అని గ్రహించాలి. ఈ సమయంలో ఎవరితోనూ కూడా, ముఖ్యంగా సహోద్యోగులతో సత్సంబంధాలను కలిగి ఉండలేరు. 23, 24 తేదీల్లో కలహాలు, అవమానాలు, అపార్థాలు ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారికి కొంచెం దూరంగా ఉండి ఆచితూచి మాట్లాడేదిగా ఉంటే సమస్యలను అధిగమించేది ఉంటుంది అని కూడా గ్రహించి వ్యక్తి సమస్యల నుండి దూరం ఉండి మనశ్శాంతిగా ఉండేందుకు ప్రయత్నించాలి. ముందస్తుగా తెలుసుకోవడం, రోజువారీగా గ్రహస్థితి వల్ల మనలను మనమే సరిదిద్దుకుని అడ్డంకులను, సమస్యలను కొంతవరకు తగ్గించుకుని మనశ్శాంతిగా ఉండే స్థితికి దైవారాధనలో ఉంటే మంచి ఆరోగ్య స్థితి కలిగి ఉంటారని ఈ సూచనలు చెప్పడం జరుగుతుంది. స్పెక్యులేషన్స్, స్టాక్స్కి వైపు కన్నెత్తి కూడా చూడరాదు ఈ డేస్లో. ఇక 25వ తేదీన వీరు కొంచెం మనశ్శాంతి పొందే విధంగా రోజులో మార్పులు సంభవించేది కూడా కనపడుతోంది. ఈరోజు కూడా వీరు ఎక్కువ ఆధ్యాత్మికత వైపు ఉండి సానుకూలంగా, ప్రశాంతంగా ఉండొచ్చు అని గ్రహస్థితి సూచిస్తోంది. అయితే కొంత సంపద లాభం కనబడుతుంది ఈరోజు. ఈ సమయంలో ప్రేమికులకు బాగుంటుంది. బంధువుల నుండి, స్నేహితుల నుండి గౌరవం మళ్ళీ మెరుగవుతుంది. గవర్నమెంట్ బెనిఫిట్స్ పొందేది కూడా కనపడుతుంది. ఈరోజు చాలా శృంగారాన్ని ఆశిస్తారు. భాగస్వామితో స్నేహపూర్వకంగా ఉంటారు. ఆరోగ్యం మంచి ట్రాక్లో వస్తుంది. సంతోషంగా ఉంటారు. చేపట్టే ప్రయత్నాలకి, చేపట్టిన పనులకి విజయం సాధిస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఈరోజు గ్రహస్థితులన్నీ కూడా కొన్ని పరిస్థితులు మారుతున్నాయి అనుకూలంగా ఈ రోజు నుంచి. అవివాహితులకు వివాహ సమయం కూడా అనుకూలంగా రావచ్చు. అయితే జన్మజాతక చక్రంలో దశలు, అంతర్దశలను పరిశీలించిన ఇంకా యాక్యురేట్గా గోచర ఫలితాలు సరిపోతాయి అనేది గ్రహించాలి ఇక్కడ. ఈరోజు వీరు మంచి రాజరికపు జీవన శైలితో ఉండేందుకు అవకాశం కల్పిస్తోంది గ్రహస్థితి. మంచి గురువుగా ఉండేందుకు, ఇతరులకు సలహాలు, సహాయాలు కూడా చేసేది కనపడుతోంది. పబ్లిక్ ఫిగర్గా గుర్తింపు కూడా రావచ్చు, మారవచ్చు. ఆ విధంగా ఆ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈరోజు వీరు అనేది కనపడుతుంది. అయితే వ్యక్తి కొంచెం కఠినంగా కనిపించేది ఇతరులకి అనేది సరిదిద్దుకుంటే మహారాజా ఈరోజు అనేది సూచిస్తోంది గ్రహ స్థితి. అయితే ఇక మూలా నక్షత్ర జాతకులకి బాగుంటుంది. పనులు పూర్తి చేస్తారు. సంపద లాభం ఉంటుంది. ఈ వారం సంతోషంగా ఉంటారు. వివాహం కాని వారికి అనుకూలంగా వస్తుంది. వివాహ చర్చలకు ఉంటుంది. ప్రయత్నాలలో ఫలితాలు పొందుతారు. వాహన, ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలలో అనుకూలతలు, ప్రమోషన్స్ ఉండొచ్చు. రాజకీయ వారికి కూడా బాగుంటుంది. విద్యార్థులు బాగా రాణిస్తారు అనేది కూడా ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి జీవిత భాగస్వామితో కలహాలు, తగాదాలు, ఇంటిలోని ఇతర స్త్రీలతో కూడా, పెద్దవారితో కూడా, తండ్రి గారితో కూడా గొడవలు పడేది నివారించాలి. దూర ప్రయాణాలలో ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్త వహించాలి. అయితే స్త్రీల నుండి కూడా ఇబ్బందులు రావచ్చు. కష్టపడితేనే విజయాలు సాధించుతారు అనేది, కష్టపడి సాధిస్తారు, గ్రహిస్తారు.
మోడలింగ్ రంగం వారికి ఆదాయం ఉంటుంది. కోరికలు నెరవేరడంతో పాటు స్నేహాలు పెంచుకునేది కూడా కనపడుతుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకైతే ఉద్యోగంలో ఔన్నత్యం, ధనలాభం, ఆదాయం పెరగటం, ప్రమోషన్స్, బదిలీలు ఉంటాయి. శత్రువులు బెడద ఉండదు. ఈ వారం వీరికి ఇంట బయట ఆధిపత్యం ఉంటుంది. వీరికి గౌరవ మర్యాదలు ఉంటాయి అనేది కూడా కనపడుతుంది. తండ్రి గారితో సంబంధాలు బాగుంటాయి. రాజకీయంలో ఉన్న వారికి కూడా అనుకూలత వాతావరణం ఉంటుంది. ఈ వారం ధనురాశి వారికి చాలానే ఫలితాలను చెప్పుకోవడం జరిగింది. అయితే అనుకూలతలు, ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం వాహన ప్రమాదాలు, ఖర్చులు, సామాజిక గౌరవం దృష్టిలో ఉంచుకుని ఉంటే సానుకూలంగానే సమస్యలను దాటవచ్చు అనేది ఈ ధనురాశి వారికి ఉంది. పరిహారాలకి విషయానికి వస్తే కుజునికి, బుధునికి, శనికి సంబంధించిన పూజలు, స్తోత్రాలు పఠనం మంచి మానసిక స్థితిని పొందుతారు అని సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.